Good morning, guys. Good morning, sir. Hello. Yeah, good morning. Very good morning. So, last previous classes లో any doubts? Please confirm anyone. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? చేశారా అండి అందరూ? యా. డన్ గైస్. సో, వెరీ గుడ్. సో, లాస్ట్ క్లాసెస్ లో మనము డిస్కషన్ చేసుకున్నాం. లైక్ కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటి, కాస్ట్ కేటగిరీస్ అంటే ఏంటి, సో ఆల్టర్నేటివ్ యూనిట్స్ అంటే ఏంటో మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే మనకి పిఆర్ఎస్ పిఆర్ఎస్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంటారు. ఈ బిఆర్ఎస్ అనేది మనం ఎందుకు యూజ్ చేయాలి, ఏ పర్పస్ కోసం యూజ్ చేయాలి అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేస్తాం. అన్ రీకన్సల్ నుంచి రీకన్సిలేషన్ డేటాని ఏ విధంగా మనం కన్వర్ట్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఓన్లీ బిఆర్ఎస్ అనేది బ్యాంకులతోనే ట్రాన్సాక్షన్ జరుగుతుంది. వేరే వాటితో ఏ వీటితో కూడా ట్రాన్సాక్షన్స్ అనేది జరగదు. ఓన్లీ బ్యాంకులతో మాత్రమే ట్రాన్సాక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అది ఎలా అనేది మనం ఈరోజు చూద్దాం. ఓకే. సో ఇప్పుడు మీకు మల్టిపుల్ బ్యాంక్స్ ఉన్నాయనుకోండి. 1 ఆర్ 2 మల్టిపుల్ బ్రాంచెస్ లైక్ ఉన్నాయి అంటే వాటి నుంచి మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఎలా అనేసి. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు మీది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. మీకు ఇచ్చిన సప్లయర్ గాని, కస్టమర్ గాని ఎస్‌బీఐ బ్యాంక్. చెక్ ఇచ్చిన తర్వాత మీరు మీ బ్యాంకులోకి వెళ్లి దాన్ని మార్చుకుంటారు. వితిన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌కి మీ యొక్క బ్యాంక్ స్టేట్‌మెంట్‌కి ఈక్వల్‌గా మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది ఇలా తెలుసుకోవాల్సిన విషయం. ఓకే. డన్. టాలీ ఓపెన్ చేస్తున్నాను. కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. పిఆర్ఎస్ బ్యాంక్ రీకన్సిలేషన్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. రిమైనింగ్ అన్ని నో నీడ్. ఇన్వెంటరీ కూడా నో నీడ్. జీఎస్టీ నో నీడ్. సేమ్. లెక్క వెళ్ళండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి రెసిప్ట్ డేట్ 1/4 టు సి వసీం క్యాపిటల్ అకౌంట్ రిలాక్స్ మురళి క్యాపిటల్ 5 lakhs యూనియన్ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్స్ డేట్లు మ్యాండేటరీ పిఆర్ఎస్ లో డేట్లు మ్యాండేటరీగా మార్చాలి. నెక్స్ట్ ఫర్నిచర్ పేమెంట్ ఆల్సి ట్యూటర్ ఫిక్స్డ్ అసెట్స్ డేట్ మార్చండి 2/4 బ్యాంక్ కంట్రోల్ ఏ. సో రెంట్ ఫర్ బిల్డింగ్ అడ్వాన్స్ డేట్ ఏమి లేదు కానీ నార్మల్ డేట్ తీసుకోండి. ఆల్ట్ సి కరెంట్ అసెట్ 1 lakh. సో యూనియన్ బ్యాంక్ తర్వాత ఆంధ్ర బ్యాంక్ ఓపెన్ డేట్ ఏమీ లేదు కాబట్టి నార్మల్ డేట్ ఏదో ఒకటి తీసుకోండి. ఇది సిండికేట్ బ్యాంక్ నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ 20,000 పెట్టి క్యాష్ యూనియన్ బ్యాంక్
తర్వాత 1/5 ఇంటర్ బ్యాంక్ సర్వీసెస్ నుంచి లోన్ తీసుకున్నారు. రిసిప్ట్, డేట్ 1/5. లోన్స్ ఆన్ లయబిలిటీ 25,000. యూనియన్ బ్యాంక్. తర్వాత రెంట్ పెయిడ్ 2/5 పేమెంట్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సిండికేట్ బ్యాంక్. తర్వాత 1/6 పేమెంట్. $25,000. తర్వాత 2/6 ఇంటర్. కంట్రీ, డేటర్స్. తర్వాత 2/6 కమిషన్ రిసీవ్డ్. తర్వాత 1/7 క్యాష్ డిపాజిట్ 23,000. 2/8 పేమెంట్. స్టార్ ప్రింటర్స్. సిండికేట్ బ్యాంక్. నెక్స్ట్ 19 యూనియన్ బ్యాంక్. 29 సిండికేట్ బ్యాంక్. సో క్యాష్ ట్రాన్స్ఫర్ 110. ఈ విధంగా బ్యాంకులతోనే ఎక్కువ ట్రాన్సాక్షన్లు జరుగుతాయి. ఓకే. డే బుక్‌లోకి వెళ్ళి ఆల్ట్ F2 ఇచ్చేసారంటే అన్ని డిఫరెంట్ డేట్లన్నీ ఇక్కడ షో చేస్తాయి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్. మనకి నెట్ ప్రాఫిట్ 51,500. 51,500.
డాష్‌బోర్డ్‌లో వెళ్తే రిపోర్ట్స్ అన్నీ ఒకే చోట కనపడతాయి. తర్వాత బ్యాంకింగ్, బ్యాంక్ రికన్సిలియేషన్, యూనియన్ బ్యాంక్. చూడండి. డిఫరెంట్ డిఫరెంట్ డేట్స్, పర్టిక్యులర్స్, వోచర్ టైప్, ట్రాన్సాక్షన్ టైప్. ఇన్‌స్ట్రుమెంట్ నంబర్ అంటే మనకు చెక్ మీద నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్‌లో ఒకటి. డిస్ట్రిబ్యూట్ డేట్, బ్యాక్ డేట్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్. సో, ఇక్కడ బ్యాలెన్స్ యాస్ పర్ బ్యాంక్, బుక్స్ ఆఫ్ అకౌంట్స్, బ్యాంక్స్‌లో తెచ్చిన స్టేట్‌మెంట్ ఈక్వల్ అవ్వాలి. అండ్ రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 1 ఏప్రిల్ బ్యాంక్ డేట్ మనదనుకోండి. మన బ్యాంక్‌లో వెళ్లి డిపాజిట్ చేస్తాం. మన అకౌంట్‌లో ఎప్పుడు పడింది? ఆ డేట్ ఇక్కడ మెన్షన్ చేయాలి. యూనియన్ బ్యాంక్‌తో కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి. సిండికేట్‌తో కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి. వీటిని రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ చేయాలి. ఎస్కేప్. చెక్ రిజిస్టర్. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. చూడండి. ఇక్కడ రీకన్సిల్‌లో ఉన్నాయి. వాటిని రీకన్సిల్ చేయాలి. రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ చేయాలి. ఓకే. ఫస్ట్ వన్ చూడండి. రీకన్సిల్‌కి వెళ్ళండి. ఇక్కడ చూడండి. 2 ఏప్రిల్ ఉంది. మహా అంటే 1 అవర్ లేకుంటే 1 డేలో పడుతుంది అమౌంట్. మనది ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి నెక్స్ట్ మంత్ తీసుకుంటాను. 1/5. మే అంటే 1 జూలై. జూన్ అంటే ఆగస్టు. ఆగస్ట్ అంటే సెప్టెంబర్. ఓకే. సెప్టెంబర్ అంటే 2 సెప్టెంబర్. అక్టోబర్. 2 అంటే నవంబర్. చూసారా? రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ అయింది. ఓకే. సో, తర్వాత నెక్స్ట్ రీకన్సిలేషన్. 15, 15, 15, 15, 15. ఓకే. ఇప్పుడు చూడండి బ్యాంక్ రీకన్సిలేషన్. చూసారా? ఆల్‌మోస్ట్ 1 మాత్రం ఉంది. ఇంక రిమైనింగ్ అన్నీ రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ అయిపోయాయి. రియల్ టైమ్‌లో ఇది కూడా అయిపోతుంది. కంపల్సరీగా మ్యాచ్ అయిపోతాయండి. మ్యాచ్ అవ్వకుండా అయితే ఏముండవు. ఇలా మీరు మంత్లీ బ్యాంక్‌కి వెళ్లి స్టేట్‌మెంట్ తెచ్చుకొని, మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌కు, బ్యాంక్ స్టేట్‌మెంట్స్ ఈక్వల్‌గా ఉన్నాయా లేదన్నది కంపల్సరీ మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే. సో, దీన్నే మనం బీఆర్ఎస్ అంటాం. దీన్ని మనం బీఆర్ఎస్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా? క్లియరా? అర్థమైందా గైస్ ఇది? బీఆర్ఎస్ అంటే అర్థమైందా? ఎస్ సార్. యాహ్! రిమైనింగ్ గైస్. యాహ్! సో, ఈ రోజుతో మనకి జనరల్ ప్రాబ్లమ్స్ టోటల్‌గా అయిపోయాయి. ఇంక మనము టుమారో పేరోల్ స్టార్ట్ చేస్తాం. పేరోల్. ఓకే. తర్వాత సమ్ టెక్నికల్ పాయింట్స్ వాట్ ఈస్ వాట్ అనేది కూడా మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, ఇప్పుడు లైక్